శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 8 జూన్ 2025 నాటి గ్రహస్థితులు మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, అలాగే బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని గారు వచ్చేసి మీనరాశిలో. వారాంతం అయినటువంటి 14 జూన్ వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. ఇది గ్రహస్థితులలోని మార్పు. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే బుధ గురుల కలయిక చాలా మంచిది. అద్భుతమైన తెలివితేటలు, అలాగే గణితము, వేద విద్యలు, వ్యాపారము, అలాగే వ్యవహారము, ఇట్లాంటివన్నింటిలో కూడా చాలా చాలా మేధావిత్వం కనిపిస్తూ ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచించడము, ఒక పట్టుదలగా చేయడము, ఒక ప్రశంసనీయంగా ప్రవర్తించడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతిని సూచిస్తుంది. అంటే గురువుగారు ఎంత ఆధ్యాత్మికత్వాన్ని ఇస్తారో ఇంచుమించుగా అంత ఆధ్యాత్మికత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల కలయిక ఏదైనా ఉందా అంటే కుజకేతువుల కలయిక. అయితే శనిగారి దృష్టి రవి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. ఇది అన్ని విధాలా మానసికంగా బలోపేతం చేస్తుంది. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి రాహు మీద ఉన్నది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్నది. ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉండడము, సంతాన పరంగా చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎముకలకి సంబంధించి, స్త్రీల గర్భానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే కడుపు నొప్పి రావడం లాంటివి, ఏదైనా పీరియడ్స్ స్త్రీలకి వచ్చేటటువంటి ప్రకృతి సహజమైనటువంటి క్రియ అలాంటివి కాస్త ఆలస్యం అవ్వడం లేదా తొందరగా వచ్చేసేయడం, ఆ ఋతుచక్రం అనే దానిలో కాస్త అపసవ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దేశకాలమాన పరిస్థితులకి కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కుజ రాహు శని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా ఆచరించవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి. సింహరాశి వారికి ఈ 8 జూన్ నుంచి 14 జూన్ వరకు గల గ్రహస్థితుల్ని పరిశీలిస్తూ ఉండగా 5 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పచ్చు. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో రవి బాగున్నారు, ఏకాదశంలో బుధ గురులు బాగున్నారు. వరస రాసుల్లో 3 రాసుల్లో 4 గ్రహాలు బాగుండడం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేది. మాలికా యోగం కింద దీన్ని చెప్పుకోవచ్చు. అయితే రాశిలో కుజకేతువులు ఉన్నారు. ఇది ఒక్కటి మటుకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరికైనా జన్మజాతకంలో సర్పదోషం ఉన్నట్లయితే ఏ రకంగా అయినా కుజరాహుల స్థితులు కానీ కలయికలు కానీ దృష్టులు కానీ పడినట్టయితే వారు ఇప్పుడు కూడా ఎన్ని పరిహారాలు చేసుకున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవి ఎటువంటి జాగ్రత్తలు అంటే ప్రయాణాలలో కొన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకోవడము, అలాగే కుజరాహు శనిగారుల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడము, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా స్త్రీలకి సంబంధించి గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము చాలా చాలా తప్పనిసరి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంటుంది. కుటుంబంలో అంతగా ఐకమత్యం లేదు, కానీ గురువుగారి యొక్క ఆశీస్సుల
ప్రకారంగా చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక్కడ అనారోగ్యం ఏర్పడుతూ ఉన్నప్పటికీ గురువుగారి యొక్క స్థితి సంచార విశేషం చేత చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది. ఇక్కడ 2 రకాల ద్విస్వభావ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి రెండిటినీ పరిగణనలోనికి తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీ ప్రయత్నాన్ని ఇంకా కొంచెం ముందరికి తీసుకువెళ్ళండి. ఇప్పటికిప్పుడే అవన్నీ ఫైనలైజ్ అయిపోతాయి, తుది నిర్ణయాలు అయిపోతాయి అని చెప్పడానికి రావడం లేదు. ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన ప్రకారంగా చాలా బాగుంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంది. పిత్రార్జితాలు చేతికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మీరు పితృవర్గానికి, మీ నాన్నగారికి లేదా మీ చిన్నాన్నగారికి, మీ పెదనాన్నగారికి ఇలాగా మీ పితృవర్గానికి బాగా సహాయ సహకారాలుగా నిలిచేది కనిపిస్తోంది. అలాగే పిత్రార్జితాలు మీ చేతికి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. మీరు తప్పనిసరిగా ఏదైనా యాత్ర చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. ఇక ఉద్యోగ జీవితంలో చాలా చక్కటి సంతృప్తికర జీవితం. అలాగే మీ విధులు మీరు సక్రమంగా నిర్వహిస్తున్నారు, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు అని మీకు చాలా మంచి పేరు ఉంటుంది. మీ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా చాలా చక్కగా జరుపుతూ ఉన్నందుకు మీకు ప్రమోషన్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది మీ సంతృప్తికి, మానసిక సంతృప్తికి బాగా దారితీస్తుంది. ఇక ఏ పని చేపట్టినా 100% లాభాలు వస్తున్నాయి. ఈ లాభాల విషయంలో మీరు ఊహించని విధంగా ఉంటాయి. మంచి తెలివి చూపిస్తారు, మంచి పనితనాన్ని చూపిస్తారు, చాకచక్యాన్ని చూపిస్తారు, మంచి నిపుణతని చూపిస్తారు. ఏదైనా ప్రణాళికలు సిద్ధం చేయడంలో మీ తర్వాతే ఎవరైనా అనేటట్టుగా మంచి పేరు తెచ్చుకుంటారు. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే జాగ్రత్తల అంశం ఇందాక చెప్పుకున్నట్టుగా భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా కొన్ని రకాల మౌనాన్ని పాటించుకోవడం, అదే జాగ్రత్త అన్నమాట. ఇది చాలా మంచిది. అలాగే విద్యార్థులు, ప్రాథమిక విద్య చదివేటటువంటి వారు కూడా ఎక్కువ మీ కష్టాన్ని ఇంకా కొంచెం పెంచవలసిందిగా సూచన చేస్తున్నా. ఎక్కువగా అభ్యాసం చేయాలి. ఉన్నత విద్య చదివేటటువంటి వారికి చాలా చాలా బాగుంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక వ్యవసాయదారుల విషయంలో ఇంకా కొంచెం పదును చేసుకోవాలి మీ పనులన్నిటినీ. ఇంకా అన్ని అనుకూలత రాలేదు అని అనుకుంటూ ఉంటారు మీరు. ఖచ్చితంగా కొంచెం శ్రమతోనే మీకు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం శ్రమని ఎక్కువ చేయండి. ఈ భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి కొద్దిగా సమయం కేటాయించి 10 మందితో చర్చించుకొని నిర్ణయం తీసుకోండి. అనుకూలత సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చంద్రుని యొక్క సంచారం వారాంతంలోకి వచ్చేటప్పటికి చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి, ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయదారులకి కూడా వారాంతం వచ్చేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి. అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం అవుతుంది, ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అవుతుంది. అవి ఎప్పుడు ప్రారంభం చేసుకోవాలి అనేది కూడా నిర్ణయం చేసుకోవడం అవుతుంది. చాలా చాలా మానసిక సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.